తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేడు అత్యంత అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర రాజధానిలో పండగ వాతావరణం కనిపిస్తోంది. అసెంబ్లీకి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాకి ప్రభుత్వం తరపున సాదర స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరియు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వయంగా గవర్నర్ను ఆహ్వానించారు. సభలోకి వెళ్లే ముందు పోలీస్ బలగాలు గవర్నర్కు గౌరవ వందనం సమర్పించాయి. సమావేశాల ప్రారంభానికి ముందు ఒక చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. శాసనసభ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ ఆవిష్కరించారు. ఇది రాష్ట్ర అస్తిత్వానికి ప్రత్యేకంగా నిలుస్తుందని మంత్రులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి సభ్యులందరినీ ఆశ్చర్యపరిచారు. శ్రమించే తత్వం గల శాంతి కాముక తెలంగాణ ప్రజలకు నా ప్రత్యేక శుభాకాంక్షలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు సభలో హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. గవర్నర్ తన ప్రసంగంలో ఈ ఏడాది బడ్జెట్ దిశానిర్దేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగస్వామయ్యేలా ఈ వార్షిక బడ్జెట్ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడిందని భరోసా ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వ పంద ప్రజా కేంద్రీకృత పాలన అని ఆయన ఉద్ఘాటించారు. రాబోయే రోజుల్లో బడ్జెట్ కేటాయింపులు ఏ రంగాలకు ఏ విధంగా ఉంటాయో అన్న ఉత్కంఠ ఇప్పుడు సర్వత్రా నెలకొంది. పౌరుడు పురోగతిలో భాగస్వామిగా ఉంటారు. స్వయం పాలన, గౌరవ న్యాయ బద్ధమైన అభివృద్ధి కోసం ప్రజల ఆకాంక్షల ద్వారా ఒక సుదీర్ఘమైన చరిత్రాత్మక పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు.